నమస్తే, నేను మీ బద్రి సార్. మిత్రమా, ఈరోజు మనం చేస్తున్నటువంటి టాపిక్ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలకు సంబంధించినటువంటి టాపిక్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి కావచ్చు, లేదా రైల్వేస్ కానీ, ఆర్ఆర్బి కానీ, లేదా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అందులో మనకు ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ప్రశ్నను కనుక గమనించినట్లయితే ఒక టాపిక్ కంపల్సరీ మనకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పార్ట్లో కనుక చూస్తే రక్త సంబంధాలు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. సో బ్లడ్ రిలేషన్ అనేటువంటి టాపిక్ను మనం ఈరోజు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. సో రక్త సంబంధాలు మీద ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో రక్త సంబంధాలు అనగానే మనం కంపల్సరీ చూసేటువంటి పాయింట్స్లలో సార్ ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలంటే ఈజీగా మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని తీసుకోవాలి, ఎగ్జామ్లో మనకు ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఆ ఎలాంటి ప్రశ్నల పైన మనం ఏ విధంగా చూడాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే సంబంధాలు అనగానే చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. సార్ ఆఫ్టర్ ఆల్ బ్లడ్ రిలేషన్ ఇవి మాకు తెలియవా, రక్త సంబంధాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మాకు చిన్నమ్మ తెలుసు, బాబాయ్ తెలుసు, పెదనాన్న తెలుసు, మామయ్య తెలుసు, అత్త తెలుసు, అన్న తెలుసు, తమ్ముడు తెలుసు, చెల్లె తెలుసు, అన్నీ తెలిసినా వాడు అడిగేటువంటి ప్రశ్న సరళి తెలియదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి మీ అందరి వీళ్ళు ఉంటుంది. సో దీన్ని అధిగమించడానికి అడిగేటువంటి ప్రశ్నల యొక్క రూపాన్ని మనం చెక్ చేద్దాం. సో ఇది మనలో ఉన్నటువంటి భావం, ఆ భావాన్ని తీసిపడేయాలి అంటే కొన్ని లాజిక్ పాయింట్స్ కావాలి. సో ఇందులో అడిగేటువంటి ఏముంటుంది సార్ అంటే, ఒకటి మనకు సమాచారం ఇస్తాడు, ఒక రకమైన మోడల్ సమాచారం ఇచ్చి అందులో కుటుంబం మొత్తం మీద లేదా ఇచ్చినటువంటి సమాచారంలో ఆ వివరాల మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. రెండోది ఒక ఫోటో చూపిస్తున్నాం లేదా ఒక పాయింటింగ్ పర్సన్ని పరిచయం చేస్తున్నాం, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మనకు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక మూడో రకమైనటువంటి విధానం ఏంటి సార్ అంటే కోడింగ్, డీకోడింగ్ మెథడ్లో ఉంటుంది. ఏదో చెప్తాడు, ఏదో పట్టుకొస్తాడు. సో ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ అనేటువంటి మెథడ్ ఏ విధంగా ఉంటుంది. వీటితో పాటు మాస్టర్ కాస్త అవేర్నెస్ కనుక తీసుకొస్తే మరికొన్ని అంశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ముఖ్యంగా ప్రాథమికంగా ఈ మూడు రకాల విధానాలు ఉంటాయి. ఈ మూడు రకాల విధానాలను కనుక నేర్చుకుంటే ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. సో దాన్ని తీసుకెళ్ళడం కోసం ఫస్ట్ మనం చాప్టర్లో బేసిక్స్ పాయింట్స్ నేర్చుకుందాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని బోధిస్తారు. మనం ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటిదాకా మీ అందరికీ తెలుసు బద్రి సార్ యొక్క ఆలోచన విధానం, అతడు బోధించేటువంటి మార్గం, ఆఫ్లైన్లో ప్రత్యక్షంగా చూసినటువంటి మిత్రులు ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చి వింటున్నారు. కాబట్టి ఆఫ్లైన్లో మీరు ఏ విధంగా క్లాస్లో ఎంజాయ్ చేశారో అలాగే ఆఫ్లైన్లో మీరు నేర్చుకున్నటువంటి విధానం ద్వారా రేపు ఎగ్జామ్ హాల్లో పోయినా మర్చిపోలేనటువంటి విధంగా ఆన్లైన్లో కూడా తీసుకొద్దాం. ఆన్లైన్ అనగానే కేవలం ఒక క్వశ్చన్ బోర్డు మీద పెట్టామా, ఆ బోర్డు మీద ఉన్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినామా, అలాని కాకుండా మీరు జనరల్గా ఒక ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే ఉంటారో అది ఆన్లైన్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ మిత్రమా, ఇప్పుడు బ్లడ్ రిలేషన్లో ఉండేటువంటి అంశాలను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధిస్తారని చెప్పిన ఫస్ట్ నేను నా రూట్లోకి తీసుకుపోయేటువంటి విధానం చేస్తున్నా. ఎవరు ఎలా బోధించినా అంతిమంగా మనందరికీ తీర్పు ఇచ్చేది సమయమే. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ and time is a crucial period to us in a competitive various examination. So time is time. So when you are give the respect to the time, so automatically ఆ టైం నీకు రెస్పెక్ట్ ఇస్తాయి. నువ్వు టైంకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీ లైఫ్లో టైం అనేది ఇంకో రకంగా ఉంటుంది. రైట్ మిత్రమా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ చాప్టర్ని వెళ్ళడానికి టెక్నిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి పర్సన్ ఉండు, బి అనే పర్సన్ ఉన్నారు. ఏ కామా బీలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఏ కామా బీలు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సోదర లేదా
సోదరి మణి. సో మేబీ ఏ అండ్ బీస్ ఆర్, ఇఫ్ ఏ అండ్ బీస్ ఆర్ రిలేషన్ బ్రదర్ ఆర్ సిస్టర్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ ఏ కామా బీలు అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారి మధ్య రిలేషన్స్ ఇఫ్ ఏ అండ్ బీస్ ఆర్ మేబీ బ్రదర్ అండ్ సిస్టర్ ఆ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉంటే వారిని మనం ఏ విధంగా చూద్దాం ఆ సమాచారాన్ని అంటే ఏ డాష్ బిగా సూచిద్దాం. సో ఏ డాష్ బి మీన్స్ in between these two person, A is the first person, B is the second person. So in these two persons, ఈ ఇద్దరు వ్యక్తులలో వారి మధ్య రిలేషన్స్ ఏమని చూపిస్తున్నాం, డాష్ అంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అనేటువంటి రిలేషన్ ని గమనిస్తున్నాం. రైట్ సార్. ఇన్ కేస్ ఇఫ్ ఏ కామా బి సార్ లేదా ఏ కామా బీలు అనేటువంటి వ్యక్తులను కనుక చూసినట్లయితే ఏ కామా బీలు వారి మధ్య సంబంధం, రైట్, ఇక్కడ వారి మధ్య సంబంధము భార్య భర్తల అనగా వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ కనుక్కున్నట్లయితే ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ బిట్వీన్ దెమ్ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్. సో దీన్నే మనం ఏమంటున్నాం మాస్టర్, కపుల్స్ అని చెప్పుకుంటాం. సో ఆ రిలేషన్ కనుక ఉన్నట్లయితే సో దాన్ని ఏ విధంగా సూచిస్తాం. సో ఇఫ్ ఏ అండ్ బీస్ ఆర్ ఆ విధంగా ఉంటే ఏ ఇంప్లాయిస్ టు బి, బి ఇంప్లాయిస్ టు ఏ. సో ఏ నుండి బికి ఇస్తే బి నుండి ఏకి వస్తుంది అనేటువంటి కోడ్. సార్ మేము వివిధ పుస్తకాలలో లేదా మీరు రాసిన పుస్తకాలలో ఇంకా డిఫరెంట్ కోడ్ ఉంది కదా, సో ఆ కోడ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడు మీరు ఇంకొంచెం సింపుల్ కోడ్స్ని కూడా నేర్చుకొని ఈ సింపుల్ కోడ్స్ ద్వారా మనం చాప్టర్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రైట్ మిత్రమా, ఇప్పుడు మనము మొదటి సెషన్లో బ్లడ్ రిలేషన్ సంబంధించినటువంటి బేసిక్స్ నేర్చుకుంటున్నాం. అలాగే మరో పాయింట్ సార్, ఒకవేళ కనుక ఏ కామా బీలు అనేటువంటి వ్యక్తులు వారి మధ్య సంబంధం ఏ అనే వ్యక్తి తల్లి కానీ తండ్రి కానీ, ఇట్ మీన్స్ పేరెంట్. సో అనగా ఇక్కడ మనకు వీరి మధ్య రిలేషన్స్ని ఏ విధంగా చూస్తాం. సో ఇఫ్ ఏ కామా బీస్ ఆర్, ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ అంటే మదర్ కానీ లేదా ఫాదర్ కానీ ఉన్నట్లయితే సో వారి నుండి వచ్చే సంతానం ఏముంటుంది కనుక చూస్తే మదర్ ఫాదర్ నుండి వచ్చే సంతానం ఏంది మాస్టర్, సన్ను కావచ్చు లేదా డాటర్ కావచ్చు. సో తల్లిదండ్రులు అనే ఏ అనేటువంటి వ్యక్తి తల్లి కానీ తండ్రి ఉంటే బి అనే వ్యక్తి వారి నుంచి వచ్చే సంతానం కుమారుడు కానీ లేదా కుమార్తె. సో కుమారుడు కానీ లేదా కుమార్తె, సన్ ఆర్ డాటర్. సో ఇక్కడ సన్నును సుపుత్రుడు అని చెప్పుకుంటాం, కుమార్తెను సుపుత్రిక అని కూడా సంబోధిస్తుంటాం. సో వీరిని ఏ విధంగా సూచిస్తాం, ఏ అనేటువంటి పర్సన్ నుండి నెక్స్ట్ జనరేషన్లో వచ్చారు కాబట్టి ఏ నుండి వచ్చినటువంటి వ్యక్తులు బి గాని సూచిస్తాం. సో ఇప్పుడు ఏ బీలు అనేటువంటి ఇద్దరు పర్సన్స్ ఇఫ్ ఏ బీస్ ఆర్ అయితే వారి మధ్య సిస్టర్ బ్రదర్ రిలేషన్ ఉంటే ఏ డాష్ బిగా చూపిస్తాం. ఏ కామా బీస్ అనేటువంటి వ్యక్తులు వారి యొక్క రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏ ఇంప్లాయిస్ టు బి, బి ఇంప్లాయిస్ టు ఏ అని చూపిస్తాం. ఏ కామా బీలు అనేటువంటి వ్యక్తి ఏ అనే వ్యక్తి తల్లి కానీ తండ్రి కానీ వారి నుంచి వచ్చిన సంతానం కుమారుడు కానీ కుమార్తె కానీ అనగా ఏ నుండి బి వచ్చిందని చెప్పుకుంటాం. దీన్నే ఇఫ్ ఏ కామా బీస్ ఆర్, ఇఫ్ ఏ ఇస్ మదర్ ఆర్ ఫాదర్, ఫ్రమ్ దేర్ నెక్స్ట్ జనరేషన్ విల్ బికమ్ సన్ ఆర్ డాటర్ అయితే ఏ గివ్స్ టు బి అని విధంగా సూచిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మాస్టర్ ఫోర్త్ పాయింట్ కనుక చూసినట్లయితే ఒకవేళ చూసినట్లయితే ఏ అనే వ్యక్తి ఇక్కడ ఏ కామా బీల్ అనేటువంటి వ్యక్తి ఏ కామా బీల్ అనే వ్యక్తి ఏ అనే వ్యక్తి తాత లేదా నాయనమ్మ లేదా అమ్మమ్మ అని కనుక ఉన్నట్లయితే వారి నుండి వచ్చిన సంతానానికి సంతానము
సో జనరేషన్కు జనరేషన్ మనవడు లేదా మనవరాలు. సో వీరిని ఏ విధంగా చూస్తాం అంటే ఇట్ మీన్స్ ఇఫ్ ఏ కామా బీస్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, సో గ్రాండ్ పేరెంట్స్ మీన్స్ grandfather or grandmother. సో ఇందులో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్ తరపున ఒక రకంగా, ఫాదర్ తరపున ఒక రకంగా ఉంటారంటే ఉంటారు. వాళ్ళందరినీ రెస్పెక్ట్గా ఏమంటాం? గ్రాండ్ పేరెంట్స్ అంటాం. సో వారి నుండి వచ్చినటువంటి సంతానం మనవడు అనగా గ్రాండ్ సన్ లేదా గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. సో ఈ సింబల్ని, ఈ స్టోరీ యొక్క సింబల్ని అంటే ఏ అనేటువంటి పర్సన్ నుంచి వచ్చినటువంటిది ఒక జనరేషన్, ఆ జనరేషన్ నుండి మరొక జనరేషన్ వచ్చింది, దాన్ని బి. సో ఏ టు సర్కిల్ టు బి. సో ఏ నుంచి ఒక జనరేషన్ వచ్చింది, ఆ జనరేషన్కి జనరేషన్ కాబట్టి ఈ విధంగా చూస్తాం. రైట్. ఇందులో మనకు పురుషులను సూచించడానికి, సో పురుషులు అంటే ఎవరు మాస్టర్? మేల్ పర్సన్స్. సో ఈ మేల్ పర్సన్ని సూచించడానికి ప్లస్ అనే సైన్ వాడుతున్నాం. అలాగే ఫిమేల్ ఆర్ ఉమెన్, ఫిమేల్ పర్సన్స్. ఫిమేల్ పర్సన్ అనగా స్త్రీలను సూచించడానికి పురుషులు లేదా స్త్రీలను సూచించడానికి మైనస్ అనేటువంటి సంకేతాన్ని వాడుతుంటాం. సో ఇవేవైతే మీకు 4 పాయింట్స్ రాయించినో ఈ 4 పాయింట్స్ కీలకం. సో ప్రీవియస్ చూడండి ఒకసారి, మన చాప్టర్ మొత్తాన్ని నడిపేటువంటి పాయింట్స్లలో కనుక గమనిస్తే మొదట ఈ 3 పాయింట్లు ఏ అనేటువంటి బి అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ని కనుక చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం. సో బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే ఏ డాష్ బిగా సూచిస్తాం. ఒకవేళ ఏ కామా బీలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కపుల్స్ అయితే వారి మధ్య రిలేషన్స్ ఏ ఇంప్లైస్ టు బి అని చూస్తాం. ఒకవేళ ఏ కామా బీలు అనేటువంటి వ్యక్తి, ఏ అనే వ్యక్తి పేరెంట్, సంరక్షకుడు అంటాం. సంరక్షకుడు అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లిదండ్రుల హోదాలు ఉండేటువంటి వ్యక్తులు పేరెంట్స్ను ఉంటాం. సో వారి నుంచి వచ్చిన సంతానం కుమారుడు కానీ కుమార్తె కానీ. సో ఏ నుండి బి వచ్చిందని చెప్పుకుంటాం. సో మదర్ ఫాదర్ నుంచి నెక్స్ట్ జనరేషన్ అనగా సన్ ఆర్ డాటర్ చెప్పుకుంటాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ కామా బీలు ఏ అనేటువంటి వ్యక్తి గ్రాండ్ పేరెంట్స్ అయితే అనగా తాత కానీ నాయనమ్మ కానీ అమ్మమ్మ. సో నాన్న వాళ్ళ నాన్నను మనం తాతే అంటాం, అమ్మ వాళ్ళ నాన్నను తాతే అంటాం. కానీ నాన్న వాళ్ళ అమ్మను నాయనమ్మ అంటాం, అమ్మ వాళ్ళ అమ్మను అమ్మమ్మ అని సంబోధిస్తుంటాం. సో ఇక్కడ నాయనమ్మ అమ్మమ్మను ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రాండ్ మదర్ అంటాం. కాకపోతే అమ్మ తరపున వస్తే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మదర్, నాన్న తరపున వస్తే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అంటే మనవడు మనవరాలని చెప్పుకుంటాం. సో ఇందులో మరి పురుషులను ఏ విధంగా సూచిస్తామంటే ప్లస్ అనే సైన్ని గుర్తుపెట్టుకోండి. ఫీమేల్ మైనస్ అనేటువంటి సంకేతాన్ని ఇక్కడ స్త్రీలను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. రైట్. అలాగే మిత్రమా ఇందులో ఈ బ్లడ్ రిలేషన్స్కి బేసిక్స్ పాయింట్స్ నేర్చుకున్నాం. అలాగే అసలు ఈ బ్లడ్ రిలేషన్ పైన మనకి ఐడియా రావాలంటే మన పూర్వీకులు చెప్తారుగా, ఏదైనా పెళ్లి సంబంధాలు చూడాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు. సో 7 జనరేషన్ని మనం మ్యాండేటరీ చేయాలంటే మన వల్ల కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక 5 జనరేషన్ పైన మనకు గ్రిప్ ఉన్నట్లయితే ఈజీగా చూడొచ్చు. సో ఆ 5 జనరేషన్లో మొత్తం తెలియాలన్నా, 5 జనరేషన్ యొక్క స్టెప్లో మన అందరి గురించి నేర్చుకోవాలన్నా అవకాశం ఉంటే నేర్చుకుంటాం, లేదా కనీసం ఆ జనరేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, మరొక పాయింట్ చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని జనరేషన్స్ ఉంటాయి అనగా తరం. ఇప్పుడు మనం ఏ తరంలోకి తీసుకోవాలంటే 3వ తరం తీసుకుంటాం. సో మనల్ని 3rd జనరేషన్లో కనుక తీసుకున్నట్లయితే 3వ తరము లేదా 3rd జనరేషన్. సో 3వ తరము ఇది మనం ఇప్పుడు క్వశ్చన్ ఎవరైతే చదువుతారో వాళ్ళు 3వ తరం. సో ఇందులో కనుక చూస్తే ఎవరెవరు ఉంటారు సార్ అంటే నీవు నేను అంటే యు ఆర్ మీ, నీవు నేను ఉంటాం.
సో నువ్వున్నప్పుడు నీకెవరుంటారు? సోదరుడు ఉంటారు లేదా సోదరి ఉండొచ్చు, బ్రదర్ ఆర్ సిస్టర్. సో బ్రదర్ ఉండొచ్చు లేదా సిస్టర్ ఉండొచ్చు, బ్రదర్ ఉండొచ్చు లేదా సిస్టర్ ఉండొచ్చు. సో నీవు, నేను, సోదరుడు, సోదరి ఉంది. మరి వీరితో పాటు ఎవరు ఉంటారు? నాకు సోదరి ఉందంటే మా సోదరి భర్త నాకేమవుతాడు? బావ ఉంటాడు. అలాగే బావతో పాటు ఎవరు ఉంటారు? బావమర్ది ఉంటాడు. మన జనరేషన్లో ఉంటారు వీళ్ళు. అనగా ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తాం? ఇద్దరిని కలిపి బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం, బ్రదర్ ఇన్ లా అని పిలుస్తాం. మరి అలాగే మరి బావ బామ్మర్ది వచ్చినప్పుడు భార్య కూడా ఉంటుంది కాబట్టి మన థర్డ్ జనరేషన్లో భార్యకు తోడుగా ఎవరు ఉంటారు? భర్త ఉంటారు. అనగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు మన జనరేషన్లో. అలాగే మరి భార్య ఉన్నప్పుడు భార్య సోదరి మనకు పెద్దగా ఉంటే వదినమ్మ, చిన్నగా ఉంటే మరదలు. సో దీన్ని మనం ఏమని చూపిస్తాం సార్ అంటే ఇంగ్లీష్లో సిస్టర్ ఇన్ లా అని చెప్పుకుంటాం. రైట్ సార్. మరి వీరితో పాటు అంటే బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, బావ ఉన్నాడు, బామ్మర్ది ఉన్నాడు, అలాగే భార్య ఉంది, భర్త ఉంది, వదిన ఉంటుంది, వదినమ్మ ఉంటుంది, మరదలని ఉంటారు. వీరితో పాటు మనకి ఎవరు ఉంటారు సార్ అంటే కజిన్స్ ఉంటారు. సో చిన్నాయన పెదనాయన పిల్లలు వీళ్ళని దృష్టిలో తీసుకుంటే కజిన్స్ ఉంటారు. సో ఈ కజిన్స్తో పాటు ఇంకెవరు ఉంటారు? మన జనరేషన్లో కనుక ఆలోచన చేస్తే నువ్వున్నావు, నేనున్నావు. థర్డ్ జనరేషన్లో నేనున్నా, నాకు వైఫ్ ఉంది. సో అట్లాగే మరి వైఫ్ వాళ్ళ సిస్టరు మరదలు ఉంది, వైఫ్ వాళ్ళ బ్రదర్ బామ్మర్ది ఉన్నాడు. నేను కనుక స్త్రీ అయితే నాకు ఒక అక్క చెల్లెలు ఉన్నట్లయితే మా అక్క భర్త బావున్నాడు. సో అట్లా ఈ వీరితో పాటు మనం ఏమంటాం సార్ అంటే తోడి కోడలు అంటాం. తోడి కోడలు లేదా తోడల్లుడు. సో దీన్ని మనం ఏమంటాం మాస్టర్ ఇంగ్లీష్లో అంటే కో సిస్టర్ ఆర్ కో బ్రదర్ అని చెప్పుకుంటాం. సో వీళ్ళనే మనము అలాగే మన తెలుగులో అయితే ఆడపడుచులు అని ఉంటుంది, ఇంగ్లీష్లో అది ఉండదు, ఆడపడుచులు ఉంటుంది. ఇంగ్లీష్లో సింపుల్గా కజిన్ అని చెప్పేస్తారు లేదా సిస్టర్ ఇన్లా అనేటువంటి సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. రైట్ మిత్రమా, ఇది థర్డ్ జనరేషన్లో ఉన్నటువంటి. మరి థర్డ్ జనరేషన్తో పాటు మనకు సెకండ్ జనరేషన్లో ఎవరు ఉంటారు అంటే రెండో తరంలో కనుక చూస్తే పైన ఈ రెండో తరంలో ఎవరు ఉంటారు సార్ అంటే మనల్ని పంపించిన వాళ్ళు ఉంటారు. అనగా ఫాదర్ లేదా మదర్, అనగా తల్లిదండ్రులు అంటాం కదా సార్. ఫాదర్ అంటే తండ్రి, మదర్ అంటే తల్లి. మరి అమ్మ నాన్న ఉన్నారు. మనకు అమ్మ నాన్నతో పాటు మరి మనకు పెళ్లి చేసేటప్పుడు మనకు అత్త మామలు కూడా ఉంటారు కదా. అత్త మామ, అత్త తల్లితో సమానం కాబట్టి ఏమని చెప్తాం మాస్టర్ అంటే మదర్ ఇన్లా అని చెప్పుకుంటాం. మామను ఏ విధంగా చూస్తాం సార్ అంటే ఫాదర్ ఇన్ లా అని చెప్పుకుంటాం. సో మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అని చెప్పుకుంటాం అత్త మామలు, ఎందుకంటే తండ్రిలా అంటారు. అలాగే మనకు పెద్ద నాన్న ఉంటారు, పెద్ద నాన్న ఉంటారు, పెద్ద నాన్న బాబాయ్, పెద్ద నాన్న చిన్నాన్న. సో అనగా పెద్దనాన్న చిన్నాన్న ఇంగ్లీష్లో మరి బిగ్ ఫాదర్ స్మాల్ ఫాదర్ అంటావా? కాదు మాస్టరు, పెద్దనాన్న చిన్నాన్న ఇంగ్లీష్లో ఏమంటాం? అంకుల్. ఏ అంకుల్? అమ్మో, ఈ అంకుల్ అనగానే దాన్ని పోయి దాన్ని పిలిచే అందరు అంకుల్ కాదు. రైట్, ఇక్కడ అంకుల్ అంటే పెటర్నల్, నాన్న తరపున వస్తుంది కాబట్టి పెటర్నల్ అంకుల్. సో ఇక్కడ పెద్దగుంటే ఎల్డర్ అని, చిన్నానైతే యంగర్ అనే పదం వాడతాం. సో పెటర్నల్ అంకుల్,
అలాగే ఈ పెటర్నల్ అంకుల్లో పెద్దగుంటే ఎల్డర్ అని, చిన్నగుంటే యంగర్ అనేటువంటి వాడుతుంటాం. మరి పెద్దనాన్న చిన్నాన్న వచ్చినప్పుడు మరి మనకు పెద్దమ్మ చిన్నమ్మ కూడా ఉండాలిగా, పెద్దమ్మ చిన్నమ్మ కూడా ఉండాలి కదా. సో ఆ పెద్దమ్మ చిన్నాను, పెద్దమ్మ వచ్చింది రావాలిగా, పెద్దమ్మ లేదా చిన్నమ్మ, మనం కొన్ని ఏరియాలలో పిన్ని అని పిలుస్తుంటాం. సో ఈమె అమ్మ లాంటిది కాబట్టి పెద్దమ్మ చిన్నమ్మని ఇంగ్లీష్లో ఆంటీ అంటాం, కానీ ఏమంటాం అమ్మ తరపున వస్తుంది కాబట్టి మెటర్నల్ ఆంట్, మెటర్నల్ ఆంట్. సో ఇందులో పెద్దగా ఉంటే ఎల్డర్ పెటర్నల్ ఆంటీ అని, చిన్నమ్మనైతే యంగర్ పెటర్నల్ ఆంటీ అంటాం. పెటర్నల్ మెటర్నల్, అమ్మ ఉంటే మెటర్నల్, నాన్న ఉంటే పెటర్నల్. అలాగే నెక్స్ట్ మరి మేనమామ ఉంటారు కదా, మేనమామ, మేనమామని ఏమని చెప్తాం అంటే మేనమామ అమ్మ తరపున కాబట్టి మెటర్నల్ అంకుల్ అని పిలుస్తాం, మెటర్నల్ అంకుల్ అని పిలుస్తాం మేనమామను. మరి మేనమామ ఉన్నప్పుడు మేనత్త కూడా ఉంది కదా, మేనత్త అనేటమే నాన్న తరపున వస్తుంది కాబట్టి పెటర్నల్ ఆంటీ, పెటర్నల్ ఆంటీ. సో వీళ్ళు ఏ తరంలో ఉంటారని చెప్పుకుంటున్నాం మాస్టర్, రెండో జనరేషన్లో ఉంటారు. వీరితో పాటు ఎవరు ఉంటారు, వీరితో పాటు ఎవరు ఉంటారు అని కనుక చూస్తే రైట్, వీరితో పాటు మనకు ఉండేటువంటి విషయాన్ని కనుక చూస్తే మన తెలుగులో ఉంటుంది కానీ ఇంగ్లీష్లో ఉండదు సార్. వాళ్ళు ఎవరంటే వియ్యంపుడు లేదా వియ్యంకురాలు లేదా వియ్యంపురాలు. సో ఇంగ్లీష్ దీన్ని అన్నింటినీ సింపుల్గా కజిన్ అని కొట్టిపడేస్తాడు. సో ఇక్కడ మనకు సెకండ్ జనరేషన్లో ఎవరు ఉంటారో తెలుసుకున్నాం. రైట్ సార్, వీరితో పాటు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఫస్ట్ జనరేషన్ మీద ఎవరున్నారో తెలియదు, అంటే ఈ థర్డ్ జనరేషన్లో మనం ఉంటాం అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఈ థర్డ్ జనరేషన్కు కారకులు ఎవరు సార్ అంటే ఫస్ట్ జనరేషన్లో. సో మనం ఏ జనరేషన్లో చూడాలి, ఫస్ట్ క్వశ్చన్ని థర్డ్ జనరేషన్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. థర్డ్ జనరేషన్ పాయింట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, సెకండ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్ పైన మనకు అవగాహన వచ్చిన తర్వాత ఎక్కడికి పోతావు సార్ అంటే ఫస్ట్ జనరేషన్కి పోతావు. ఫస్ట్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్లో ఎవరుంటారు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ ఉంటారు. అనగా గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పొచ్చు, గ్రాండ్ పేరెంట్స్. సో గ్రాండ్ పేరెంట్స్లో ఎవరు అంటే తాత, తాతని ఏమంటాం గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. మరి అమ్మ తరపున వస్తే మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని, నాన్న తరపున వస్తే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పుకుంటాం. అలాగే నాయనమ్మ నాన్న తరపున కాబట్టి పెటర్నల్ గ్రాండ్ మదర్ అని చెప్పుకుంటాం. అమ్మమ్మ అమ్మ తరపున వస్తుంది కాబట్టి మెటర్నల్ గ్రాండ్ మదర్ అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో వీళ్ళు మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నారో వారి నుంచి వచ్చిన సంతానం సెకండ్ జనరేషన్లో చూస్తున్నాం. సెకండ్ జనరేషన్లో ఉన్నటువంటి వారందరినీ కనుక చూస్తే వీరి యొక్క తర్వాత తరం వచ్చేటువంటిది ఏంటంటే థర్డ్ జనరేషన్. సో ఈ థర్డ్ జనరేషన్ పైన మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మిత్రమా మనం ఎందులో పోతాం అంటే ఫోర్త్ జనరేషన్లోకి ఎంట్రీ కావాలి. ఏ జనరేషన్లోకి ఎంట్రీ కావాలి మాస్టర్, ఫోర్త్ జనరేషన్లో. ఈ ఫోర్త్ జనరేషన్లో ఎవరు ఉంటారు అని కనుక చూస్తే ఫోర్త్ జనరేషన్లో మనకు కుమారుడు, కుమార్తె అనగా సుపుత్రుడు లేదా సుపుత్రిక అని చెప్పుకుంటాం. సో కుమారుడు లేదా కుమార్తె ఇంగ్లీష్లో ఏమంటాం మాస్టర్ సన్ను, కుమార్తె డాటర్,
అలాగే మరి మన సోదరుడి కొడుకును ఏమని పిలుస్తాం? ఇక్కడ ఇంగ్లీష్ జాగ్రత్త. ఇంగ్లీష్లో సోదరి కొడుకునైనా సోదరికి అయినా అంటే మన చెల్లె అక్క పిల్లలైనా మన తమ్ముడి పిల్లలైనా ఇంగ్లీష్లో నెఫ్యూ నీస్ అని పిలుస్తాం. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్నాం కాబట్టి తెలుగు మీద మన యొక్క సాంప్రదాయాలపైన ఖచ్చితంగా అవగాహన ఉండాలి. తమ్ముని యొక్క పిల్లలు కానీ అన్న పిల్లలు కానీ మనకు కొడుకులతో సమానం, బిడ్డలతో సమానం. కానీ ఇంగ్లీషోడికి నీ పిల్లలు కాదు కాబట్టి ఇక్కడ నీ తమ్ముడి పిల్లలైనా నీ అన్న పిల్లలైనా నీ అక్క పిల్లలైనా నీ చెల్లెల పిల్లలైనా వాళ్ళను నెఫ్యూ నీస్ అని పిలుస్తాడు. నెఫ్యూ నీస్ అని పిలుస్తాడు. సో ఇక్కడ అంటే మనకి ఎవరు వస్తారు సార్ అంటే నెక్స్ట్ మేనల్లుడు లేదా మేనకోడలు. మేనల్లుడు లేదా మేనకోడలు. సో మేనల్లుడిని ఇంగ్లీష్లో ఏమంటాం మాస్టర్? నెఫ్యూ అని పిలుస్తాం. మేన కోడలను నీస్ అని పిలుస్తాం. నెఫ్యూ నీస్ అని పిలుస్తాం. మరి అలాగే బిడ్డనిచ్చినాం కాబట్టి బిడ్డ భర్త ఏమవుతాడంటే అల్లుడు గారు, అల్లుడు. అదే కొడుకు భార్య వస్తే ఏమవుతుంది? కోడలు. అల్లుడిని ఇంగ్లీష్లో ఏమంటాం? సన్ను, ఇన్ను, లా అని పిలుస్తాం. కోడల్ని ఏమని పిలుస్తాం? డాటర్. ఇన్లా అని పిలుస్తాం. సో అల్లుడు కోడలు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. వీరితో పాటు ఎవరు ఉంటారు? కొడుకు వచ్చిండు, బిడ్డ వచ్చింది, మేనల్లుడు, మేనకోడలు, అల్లుడు, కోడలు. సో వీరిగాక ఇంకెవరు ఉంటారు నెక్స్ట్ జనరేషన్లో అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే మనం సో నెఫ్యూ నీస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళంతా ఏ జనరేషన్లో ఉన్నారు మాస్టర్ అంటే 4th జనరేషన్లో ఉన్నారు. అలాగే ఈ 4th జనరేషన్ తర్వాత మనము కీలకంగా చెప్పుకుంటుంది ఏం మాస్టర్ అంటే 5th జనరేషన్. ఈ 5th జనరేషన్ చాలా ఈజీ మాస్టర్ గుర్తుపెట్టుకోవడం. రైట్ సార్. ఆ 5th జనరేషన్ విషయానికి వస్తే ఏంటిదని కనుక గమనించినట్లయితే ఈ 5th జనరేషన్లో 5వ తరంలో ఉండేది వారు అంటే మనువాడేవాడు, మనవడు. ఎవరిని ఆడతాడు మాస్టర్ అంటే మనవరాలను ఆడతాడు. సో మనవడు, మనవరాలు అనగా గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ను లేదా గ్రాండ్ డాటర్. సో అమ్మ తరపున వస్తే మెటర్నల్ గ్రాండ్ సన్, మెటర్నల్ గ్రాండ్ డాటర్. నాన్న తరపున వస్తే పెటర్నల్ గ్రాండ్ సన్, పెటర్నల్ గ్రాండ్ డాటర్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. సో ఎప్పుడైతే మిత్రమా సో వీటిపైన మనము ఖచ్చితంగా అంశాలు అంటే ఈ 5 తరాల పైన ఒక అవగాహన కలిగి ఉన్నట్లయితే, ఈ 5 తరాల పైన ఒక అవగాహన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే సో ఈ 5 తరాల పైన అంటే మొదటి తరంలో ఎవరు ఉంటారని చెప్పుకున్నాం, రెండో తరంలో ఎవరు ఉంటారన్నాం, మూడో తరంలో ఎవరు ఉంటారు, 4వ తరం, 5వ తరం. ఈ పాయింట్స్ అన్నిటిని మీరు రాసుకున్నారు కాబట్టి సో ఆ పాయింట్స్ ప్రకారము మనం ఎగ్జామ్లో బ్లడ్ రిలేషన్ టాపిక్ను ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంది. ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మరి ఇందులో కనుక గమనించినట్లయితే మిత్రమా సో ఇందులో మొదటి తరంలో ఎవరు ఉంటారని చెప్పినాం? తాత, నాయనమ్మ, అమ్మమ్మ అనగా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్, మెటర్నల్ ఉన్నటువంటి. ఇక రెండో జనరేషన్, సెకండ్ జనరేషన్ విషయానికి వస్తే మనం ఇక్కడ చూసినట్లయితే రెండో జనరేషన్లో కనుక చూస్తే వియంపుడు, వియంపురాలు వీళ్ళందరినీ చూస్తాం. పెద్దమ్మ, చిన్నమ్మ, మేనమామ, మేనత్త, తల్లి, తండ్రి, అత్త, మామ, పెద్దనాన్న, చిన్నాయన అని చూస్తాం. వీరందరి నుంచి వచ్చినటువంటి జనరేషన్ థర్డ్ జనరేషన్. నువ్వున్నావు, నేనున్నా, సోదరుడు, సోదరి, బ్రదర్, సిస్టర్, బ్రదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, వైఫ్ అండ్ హస్బెండ్, రైట్ సార్, కో బ్రదర్, కో సిస్టర్, ఆడపడుచు వీళ్ళతో ఉంటారు. రైట్ సార్. సో మేనమామ, మేనల్లుళ్ళు ఇక్కడ చూస్తున్నాం, మేనత్త, మేనత్తలను చూస్తున్నాం. కుమారుడు, కుమార్తె, మేనల్లుడు, మేనకోడలు 4th జనరేషన్.
డాటర్, సన్ ఇన్ లా, కోడలు వీరుంటారు. అలాగే 5th జనరేషన్లో మనవడు, మనవరాలు, గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. సో వీటితో పాటు మనకి ఈ అంశాలను కనుక చూస్తే ఒక్కసారి చూద్దాం మాస్టర్, ఎవరికి ఏమవుతారు అనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ మనం కనుక చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది చూడండి సార్. రిలేటెడ్ పర్సన్, సంబంధిత వ్యక్తి, నేమ్ ఆఫ్ ద రిలేషన్, సంబంధం పేరేంటి. సో ఒక చిన్న డిస్కస్ చేద్దాం. సో వారితో మనకు రిలేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ మనం మొదటి పార్ట్లో ఈ టైప్ ఆఫ్ జనరేషన్స్ ఉన్నారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తే ఆ క్వశ్చన్స్కి మనం జవాబు చెప్పొచ్చు అనేది ఈ రక్త సంబంధాలలో మనం ప్రాథమికమైనటువంటి ఈ బేసిక్స్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈ బేసిక్స్ పాయింట్స్తో మనం ముందుకు వెళ్ళొచ్చు. రైట్ మిత్రమా, ఇప్పుడు చూద్దాం. రిలేటెడ్ పర్సన్, సంబంధిత వ్యక్తి, సన్స్ వైఫ్ అంటున్నాం. కుమారుని భార్య, కుమారుని భార్య నీ కొడుకున్నాడు, నీ కొడుకు యొక్క భార్య నీకు ఏమవుతుంది సార్ అంటే డాటర్ ఇన్ లా, కోడలు అవుతుంది. కోడల కొడుకు పెళ్ళమ్మ అవుతుంది. సో డాటర్స్ హస్బెండ్, నాకు ఒక కూతురు ఉంది అనుకోండి, నా కూతురు భర్త ఏమవుతాడు, నా కుమార్తె భర్త ఏమవుతాడు సార్ అంటే నాకు అల్లుడు, సన్ ఇన్ లా అవుతాడు. ఏమవుతాడండి, సన్ ఇన్ లా అవుతాడు. అలాగే సిస్టర్స్ హస్బెండ్, నాకు ఒక సోదరి ఉంది, మా అక్క కానీ మా చెల్లె కానీ నా సోదరి యొక్క భర్త, మై సిస్టర్స్ హస్బెండ్ నాకేమవుతారు, బావగారు అవుతాడు, బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. నేను స్త్రీ అయినా కావచ్చు, నేను పురుషుడైనా కావచ్చు, నా సోదరుడి యొక్క భర్త, నా సోదరి, నా సిస్టర్స్ యొక్క భర్త నాకు బ్రదర్ ఇన్ లా అవుతారు. వయసులో పెద్దగా ఉంటే బావ, వయసులో చిన్నగా ఉంటే మర్ది, బావ మర్ది అని చెప్పుకుంటాం. రైట్ సార్. అలాగే హస్బెండ్స్ బ్రదర్, మా భర్త ఉన్నాడు, నేను ఒక స్త్రీ అయితే నా భర్త హస్బెండ్స్ బ్రదర్, మా యొక్క భర్త యొక్క సోదరుడు ఏమవుతాడు అనే పాయింట్ చెప్తుండు. సో రిలేటెడ్. సో హియర్ హస్బెండ్స్ బ్రదర్ ఏమవుతాడు, బావ అవుతాడు, బ్రదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా. పెద్దవాడైతే బావగారు, చిన్నవారైతే మరిది, బావమరిది. సో మరిది అంటాం, బావమరిది అంటాం. రైట్ సార్. వైఫ్స్ బ్రదర్, నాకు ఒక సోదరి, నా ఇప్పుడు ఎవరు వైఫ్ ఉంది, నా భార్యకు సోదరుడు, మై వైఫ్స్ హస్బెండ్. సో వైఫ్స్ బ్రదర్, ఐఎమ్ సారీ, వైఫ్స్ బ్రదర్, వైఫ్ యొక్క సోదరుడు అనగా భార్య యొక్క సోదరుడు. నా వైఫ్స్ బ్రదర్ నాకేమవుతాడు, నా సోదరి కాకుండా ఏంటి, ఇప్పుడు నాకు భార్య ఉంది, నా భార్య అన్న కానీ నా భార్య తమ్ముడు కానీ నాకేమవుతాడు, బ్రదర్ ఇన్ లా, బావమర్ది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏమయ్యే అవకాశం ఉంది మాస్టర్, బావమర్ది అవుతుంది. అలాగే నా బ్రదర్కు వైఫ్ ఉంది, నా సోదరుని భార్య. సో మా అన్న భార్య అనుకో నాకు వదిన అవుతుంది, నా తమ్ముడు భార్య అనుకో మరదలు అవుతుంది. సో ఇంగ్లీష్లో ఇద్దరిని ఏమని పిలుస్తాం, సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా. వదిన మా పెద్ద అమ్మాయి కాబట్టి ఎల్డర్ అని చెప్తాం, మరదలు చిన్న అమ్మాయి కాబట్టి యంగర్ అంటాం. కానీ క్యాజువల్గా ఇక్కడ ఆన్సర్ 99 కాదు, 100% సిస్టర్ ఇన్ లానే ఉంటుంది. రైట్. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్, భర్త నాకు కానీ మా భార్యకు కానీ, నాకు కానీ నా భార్యకు కానీ సోదరి ఉన్నట్లయితే బ్రదర్స్ అంటే ఇక్కడ గమనించాలి మిత్రమా, హస్బెండ్స్ ఆర్ వైఫ్ సిస్టర్, నా అంటే భర్త లేదా భార్య యొక్క సోదరి, సిస్టర్ అనే పాయింట్ ఇస్తున్నాం. ఆమె కూడా ఏమవుతారు సార్ అంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. సో వదిన అవుతారు, నాకు మరదలు అవుతారు. సో మా భార్యకు సంబంధించిన ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో నాకు సిస్టర్ ఇన్ లా అవుతారు. నాకు సంబంధించిన సిస్టర్స్ నా వైఫ్కి ఏమవుతారు, సేమ్ సిస్టర్ ఇన్ లా అవుతారు. రైట్ మిత్రమా. అలాగే ఇక్కడ కనుక పాయింట్ను కనుక చూసినట్లయితే మరొక పాయింట్ను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే రైట్. సో మనం ఇప్పటిదాకా ఎక్కడి దాకా వచ్చినాం మాస్టర్, హస్బెండ్స్ వైఫ్ దాకా వచ్చాం. రైట్. అలాగే ఇప్పుడు ఇవే పాయింట్స్ని కనుక మనం చూస్తే ఇది వేరే మాస్టర్ బొమ్మ
మరొకసారి చూద్దాం. రైట్ సార్. హస్బెండ్ ఆర్ వైఫ్ సిస్టర్ ఏమవుతారని చెప్తున్నాం? సిస్టర్ ఇన్ లా, వదిన అవుతారని చెప్పుకున్నాం. ఒకవేళ మదర్స్ కానీ ఫాదర్ సన్ కానీ, నాకు తల్లి లేదా తండ్రి యొక్క కుమారుడు, సో ఫాదర్ యొక్క సన్ను లేదా మదర్ యొక్క సన్ను ఏమవుతాడు? నాకు బ్రదర్ అవుతాడు. ఏమవుతాడు సార్? బ్రదర్ అవుతాడు. లేదా నేనన్నా ఉంటా. ఓన్లీ వన్ కనుక వస్తే నేనవుతా. రైట్ సార్. అట్లాగే ఇక్కడ తల్లి లేదా తండ్రి యొక్క కుమార్తె, సో మదర్స్ ఆర్ ఫాదర్స్ డాటర్ అయితే నాకు ఏమవుతారు? సిస్టర్ అవుతారు. సో సన్ అయితే బ్రదర్ అవుతాడు, డాటర్ అయితే ఏమవుతారండి? సిస్టర్ అవుతారు. అలాగే చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, సో ఒకే పేరెంట్స్ యొక్క సంతానం, నేను ఉన్న నా తల్లిదండ్రులకు సంబంధించిన సంతానం మా మధ్యలో ఏముంటుంది సార్ అంటే మేము తోబుట్టులం కాబట్టి సిబ్లింగ్స్ అంటాం. ఏమంటాం సార్? సిబ్లింగ్స్. సో ఇందులో సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ ఉండొచ్చు, సిస్టర్స్ ఉండొచ్చు, తోబుట్టులు, నాతో పాటు పుట్టిన వారిని ఏమంటాం? సిబ్లింగ్స్ అంటాం, తోబుట్టులు అంటాం. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్ ఫాదర్, హస్బెండ్ కానీ ఆర్ వైఫ్స్ ఫాదర్ కానీ, నా తండ్రి అంటే నేను పురుషుని, నా తండ్రి కానీ నా భార్య తండ్రి కానీ, నా భార్య తండ్రి నాకు మామగారు అవుతారు, నా తండ్రి నా భార్యకు ఏమవుతారు? మామగారు అవుతారు. మామగారిని ఇంగ్లీష్లో ఏమంటాం? ఫాదర్ ఇన్లా అంటాం. ఏమంటాం అండి? ఫాదర్ ఇన్లా అంటాం. సో ఇప్పుడు 11 పాయింట్స్ నేర్చుకున్నాం. ఈ 11 పాయింట్స్ తర్వాత మరికొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇదే విధంగా మరొక పాయింట్ కనుక గమనించినట్లయితే, రైట్ సార్. 11th పాయింట్ ఏమని చెప్తున్నాం? హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ ఫాదర్ ఏమవుతారు? మామగారు అవుతారని చెప్పినాం. అలాగే హస్బెండ్స్ ఆర్ వైఫ్స్ మదర్, మా అమ్మ అంటే నేను ఒక పురుషుణ్ణి కాబట్టి నా భార్యకు మా అమ్మ అత్త అవుతుంది, మా భార్య యొక్క అమ్మ నాకు అత్తగారు అవుతారు, మదర్ ఇన్లా అవుతారు. రైట్ సార్. అలాగే డాటర్స్ ఆర్ సన్స్ సన్, డాటర్స్ ఆర్ కుమార్తె లేదా కుమారుని యొక్క కుమారుడు. ఇప్పుడు నేను ఒక పేరెంట్ అనుకోండి మాస్టర్, నా కొడుకు కానీ నా బిడ్డ కొడుకు కానీ నాకు మనవడు అవుతాడు కాబట్టి వారిని ఏమంటాం? గ్రాండ్ సన్ అవుతా, గ్రాండ్ సన్ అవుతారు, మనవడు అవుతాడు. సో ఇలాంటి పాయింట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం మాస్టర్. సో ఇలాగే కనుక మనం గమనించినట్లయితే మరికొన్ని అంశాలను ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. కొద్దిగా షేడ్ అయింది మిత్రమా, ఆయన చెప్తాను అడుగునండి. డాటర్స్ ఆర్ సన్స్ డాటర్, కుమార్తె లేదా కుమారుని యొక్క కుమార్తె, నా బిడ్డ కానీ నా కొడుకు బిడ్డ కానీ నాకు గ్రాండ్ డాటర్ మనవరాలు అవుతారు. ఏమవుతారండి? మనవరాలు అవుతారు. అలాగే ఫాదర్స్ బ్రదర్, మా నాన్నగారి యొక్క బ్రదర్స్ నాకేమవుతారు? మా నాన్నగారికి వారు తోబుట్టువులు అంటే నాకు తండ్రి లాంటోలే. ఫాదర్స్ అంటే తండ్రి యొక్క సోదరుడు, పెద్దగుంటే పెదనాన్న, చిన్నగుంటే చిన్నాన్న అంటే బాబాయ్ కానీ పెదనాన్న అంటాం. వారిని ఇంగ్లీష్లో ఏమంటాం? పెటర్నల్ అంకుల్ అంటాం. ఏమంటాం అండి? పెటర్నల్ అంకుల్ అని చెప్పుకుంటాం. రైట్ సార్. మనవరాలేమో పైన పాయింట్, మనవరాలు. ఎందుకు మనవరాలు అయింది ఆమె? నా బిడ్డ కావచ్చు, నా కొడుకు బిడ్డ కావచ్చు. సో అది మూడు జనరేషన్ అయింది. అలాగే మదర్స్ బ్రదర్, మదర్స్ యొక్క బ్రదర్ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మదర్స్ యొక్క బ్రదర్ విషయాన్ని కనుక చూస్తే, రైట్ సార్, ఇక్కడ మదర్స్ బ్రదర్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే
అమ్మ సోదరుడు, తల్లి యొక్క సోదరుడు ఏమవుతాడు? మేనమామ. ఏమవుతాడండి? మెటర్నల్ అంకుల్. మెటర్నల్ అంకుల్. మెటర్నల్ అంకుల్ అంటే తెలుగులో ఏమంటాం మిత్రమా? మేనమామ. ఏమంటాం? రైట్ సార్, ఇవే పాయింట్స్ మనం ఎందుకు వినాలి, నేర్చుకోవాలి? ఈ మొదటి వీడియోలో బ్లడ్ రిలేషన్ దీని మీద ఎవరైతే ఈ పార్ట్ 1 మీద క్లారిటీగా ఫోకస్గా విని నోట్స్ చక్కగా రాసుకుంటారో వారు ఈ చాప్టర్ మీద అడిగే ప్రశ్నలకు సరైన జవాబు చేస్తారు. సో ఇంత ఎక్కువ సమయాన్ని మీకు తీసుకొని ఈ పాయింట్స్ను బోధించే ముఖ్య ఉద్దేశాన్ని గమనించగలరు. రైట్ సార్. మదర్స్ ఫాదర్. మదర్స్ ఫాదర్ తల్లి యొక్క తండ్రి, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. మా అమ్మ ఉంది, మా అమ్మ వాళ్ళ నాన్న అంటే నాకు తాత. తాతనేమంటాం? మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటాం, మెటర్నల్ ఎందుకు అన్నాం? అమ్మ తరపున వచ్చింది కాబట్టి. ఫాదర్స్ ఫాదర్ తండ్రి యొక్క తండ్రి గ్రాండ్ ఫాదర్ అవుతాడు. పెటర్నల్ ఎందుకు అంటున్నాం? నాన్న తరపున అంటుండు కాబట్టి. మదర్స్ మదర్ అంటే అమ్మ, గ్రాండ్ మదర్ అమ్మ తరపున కాబట్టి మెటర్నల్ గ్రాండ్ మదర్ అమ్మమ్మ అని చెప్తాం. ఫాదర్స్ మదర్ నాన్న వాళ్ళ అమ్మ అంటే గ్రాండ్ మదర్ నాన్న తరపున వస్తుంది కాబట్టి పెటర్నల్ నాయనమ్మ. నాయనమ్మను కొన్ని ప్రాంతాలలో జేజమ్మ కూడా అనుకుంటారు. జేజమ్మ మాయమ్మ. రైట్. జేజమ్మ, జేజీ, జేజీ, జేజమ్మ, నాయనమ్మ అని కూడా పిలుస్తుంటారు. మదర్స్ సిస్టర్ తల్లి యొక్క సోదరి, పిన్ని లేదా పెద్దమ్మ. మెటర్నల్ ఆంటీ అమ్మ తరపున వస్తుంది కాబట్టి మెటర్నల్ ఆంటీ పిన్ని లేదా పెద్దమ్మ అంటాం. అలాగే ఫాదర్ సిస్టర్ నాన్న సోదరి, నాన్న తరపున కాబట్టి పెటర్నల్ ఆంటీ మేన అత్త. ఏమని పిలుస్తామండి? మేనత్త అని పిలుస్తాము. మేనత్త అని పిలుస్తాం. రైట్ మిత్రమా? సో ఇలాగే అంటే మరికొన్ని అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు మేనత్త దాకా పాయింట్స్ నేర్చుకున్నాం కాబట్టి మరికొన్ని పాయింట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. అలాగే మరి సిస్టర్స్ బ్రదర్ లేదా బ్రదర్స్ సన్ను, సోదరి లేదా సోదరి కుమారుడు నెఫ్యూ అవుతాడు, మేనల్లుడు అని చెప్పుకుంటున్నాం. అలాగే సోదరి లేదా సోదరిని కుమార్తె నీస్, మేనకోడలు. అలాగే ఆంటీస్ ఆర్ అంకుల్ సన్స్ ఆర్ డాటర్. ఆంటీ లేదా అంకుల్ యొక్క కుమారుడు లేదా కుమార్తె కజిన్. అంటే ఏ ఆంటీ? అటు మెటర్నల్ ఆంటీయా ఇటు పెటర్నల్ ఆంటీయా లేదా జనరల్గా అంటే తెలియదు. సో వారు సోదర సంబంధంతో సమానం, సోదరులుగా గుర్తిస్తాం. వారిని ఏమంటాం? కజిన్ అని చెప్పుకుంటాం. అలాగే మిత్రమా ఫాదర్ ఆఫ్ ఫాదర్స్ ఫాదర్ తండ్రి యొక్క తండ్రి ముత్తాత, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పుకుంటాం. గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్స్ సన్ డాటర్ మనవడు లేదా మనవరాలి యొక్క కుమారుడు లేదా కుమార్తె, ముని మనవడు లేదా ముని మనవరాలు. గ్రేట్ గ్రాండ్ సన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ డాటర్ అని చెప్పుకుంటాం. అలాగే ఓన్లీ సన్ ఆఫ్ గ్రాండ్ మదర్ అనుకో, గ్రాండ్ ఫాదర్ అనుకో తండ్రి, తనకు తానే నానమ్మ లేదా తాతయ్య యొక్క ఏకైక కుమారుడు అని చెప్పుకుంటాం. రైట్ మిత్రమా? ఈ పాయింట్స్తో మాస్టర్ మనకు కొన్నిసార్లు అంటాడు, ఏమంటాడు అంటే కొడుకు కాదు అంటాడు. కొడుకు కాదు అన్నాడంటే అర్థం కూతురు అని అర్థం. సో సన్, హీఈస్ నాట్ హీస్ సన్ అంటే హీస్ డాటర్ అని అర్థం. ఒకవేళ డాటర్ కాదంటే సన్ అని, సన్ కాదంటే డాటర్ అని. సో ఇక్కడ పురుషుడు కాదంటే స్త్రీ, స్త్రీ కాదంటే పురుషుడు. సో ఈ విధంగా ఇక్కడ మనకు క్వశ్చన్ యొక్క పాయింట్స్ని బట్టి చూస్తాం. రైట్ మిత్రమా? మీకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. ఎన్ని జనరేషన్లు గుర్తుండాలి? 5 జనరేషన్లు. ఈ జనరేషన్లని ఈజీగా క్వశ్చన్ రావాలంటే మనకి ఏ పాయింట్స్ తెలిసి ఉండాలి? ఏ కామా బీల మధ్య సంబంధం సోదర లేదా సోదరి మణి ఉన్నట్లయితే ఏమని చూపించాలి? ఏ డాష్ బిగా చూపిస్తాం. ఒకవేళ ఏ కామా బీలో అనేటువంటి వ్యక్తుల మధ్య భార్యాభర్తల సంబంధం ఉన్నట్లయితే వైఫ్ అండ్ ఉంటే ఏ ఇంప్లైస్ టు బి, బి ఇంప్లైస్ టు ఏ చూపించాలి. ఒకవేళ ఏ కామా బీలో అనే వ్యక్తి, ఏ అనే వ్యక్తి తల్లి కానీ
తండ్రి పేరెంట్స్ హోదాలో ఉన్నట్లయితే వారి నుంచి వచ్చిన సంతానం కుమారుడు కానీ లేదా కుమార్తె కనుక ఉన్నట్లయితే వారిని ఏ నుండి బి వచ్చిందని చెప్పుకుంటాం. అలాగే ఏ కామా బిలో అనేటువంటి వ్యక్తులు ఒక ఏ అనే వ్యక్తి తాత కానీ నాయనమ్మ కానీ అనగా జేజమ్మ కానీ లేదా అమ్మమ్మ కానీ వారి నుండి వచ్చిన సంతానానికి సంతానం మనవాడేవాడు మనవడు లేదా మనవరాలు. సో వీరిని ఏ విధంగా చూస్తామంటే ఏ నుండి ఒక జనరేషన్ వచ్చింది, ఆ జనరేషన్ నుండి బి వచ్చింది. ఈ 4 తరాల పైన మనకు సరైన అవగాహన ఉన్నట్లయితే, ఈ 4 పాయింట్స్ పైన సరైన అవగాహన ఉన్నట్లయితే ఎన్ని తరాలైనా ఈజీగా కనుక్కోవచ్చు. క్లియర్ మిత్రమా? సో ఈ ఫస్ట్ పార్ట్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ ఫస్ట్ పార్ట్ పైన మీరు కనుక ప్రాక్టీస్ మంచిగా ఉంటే ఇప్పుడు దీంట్లో అడగబోయే క్వశ్చన్స్ను మనం డిస్కస్ చేద్దాం. రెడీయా? రైట్.